ఫిష్ మసాలా దీన్ని మనం వెజ్కి నాన్ వెజ్కి రెండింటికి యూజ్ చేయొచ్చు. మా అమ్మ స్టైల్లో ఆనియన్ బ్రౌన్గా ఫ్రై చేయాలి, చింతపండు తడిపి పెట్టుకోవాలి, హోల్ గరం మసాలా తీసుకోవాలి, సాజీరా, లవంగ, ఇలైచి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్, బండపువ్వు, ధనియాలు, పల్లీలు, పుట్నాలు, జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇవాళ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా మా మమ్మీ లాగా, సేమ్ మా మమ్మీ స్టైల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా. ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకుంటారనమాట, అంత బాగుంటుంది. జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసినవి ఒక్కొక్క స్పూను, ధనియాలు ఒక స్పూను, పల్లీలు, పుట్నాలు రెండు స్పూన్లు, టీ స్పూన్ తోటి అనమాట ఈ కొలత. నేనైతే 2 కర్రీస్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నా, అందుకే క్వాంటిటీ ఎక్కువ ఉంది. 2 ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని బ్రౌన్గా రోస్ట్ చేసుకున్న, ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నా అనమాట. బ్రౌన్ కలర్ ఖచ్చితంగా రావాలి ఆనియన్. తడిపిన చింతపండు, ఆనియన్ మంచిగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. గసగసాల పొడి, ఇవన్నీ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్, ఒక స్పూను నువ్వుల పొడి, రెండు స్పూన్లు కారం. కారం మీ ఇష్టం, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము, అందుకనే 2 స్పూన్లు వేస్తున్నా. అయినా 2 కర్రీస్లోకి కదా. పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను నేను. నార్మల్ సాల్ట్ అయితే 1 స్పూన్ సరిపోతుందేమో, నేను పింక్ సాల్ట్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి 1.5 స్పూన్ వేసిన. పసుపు కొంచెం, నేను ఇందాక ఆనియన్లో కూడా సాల్ట్ వేసి ఫ్రై చేసిన, అందుకే సాల్ట్ తక్కువ వేసిన. సాల్ట్ మీ టేస్ట్కి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్గా ఉంటేనే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా టేస్టీగా అవుతుంది. ఇవన్నీ కలిపి వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి, గ్రైండర్లోనో మిక్సీలోనో. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా అంతా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ దాంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫిషెస్ వేసుకోవాలి.